చేపల ఫ్రై తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు మా చెర్ల చేపలు పట్టిరండి. పెద్దది బంగారు తీగని ఒక 4 కిలోల చేప అండి. అది కడిగి మంచిగా క్లీన్ చేసి ఈ ముక్కలు కొన్ని పులుసుకు, ఇవి కొన్ని మెత్తని ముక్కలేమో డీప్ ఫ్రైకి. ఇప్పుడు చేసే విధానం చెప్పు. అదే ఒక్కతానే ఏతాయా? 4 స్పూన్ల కారం వేసిందండి ఈ స్పూన్ తోటి. రెండు స్పూన్లు ఉప్పు వేసిందండి ఈ స్పూన్ తోటి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి 2 స్పూన్ల దానికి వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల వరకు వేసిందండి. 2 టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్ అండి. 2 స్పూన్లు అండి. ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు ధనియాల పౌడరు. 1 స్పూన్ పసుపు అండి. 1 స్పూను జీలకర్ర పౌడర్ అండి. ఇవన్నీ వేసి మంచిగా ముక్కకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇవి దిల్బార్ మసాలా అండి. చేప ఫ్రైకి, చేప పులుసుకు అన్నిట్లలో చాలా బాగుంటుందండి. ఈ 4 ప్యాకెట్లు వేసుకుంటాండి నేను. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని, నూనె వేడైనాక ఈ ఫిష్ ముక్కలు వేసుకోవాలండి. మూడు పీసులు వేసుకొని ఫ్రై చేసుకున్నామండి. ఇట్లా తిప్పేసుకుంటా మంచిగా మీడియం సైజు మంటలో కాలనియాలి. ఇక మంచిగా వేగిపోయినాయండి. ఇంకో ఎర్రగా అయినాయి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇట్లా ఒక సైడ్ కాలినాక మళ్ళీ ఇంకొక సైడ్ తిరిగేసుకోవాలి. అన్నిట్లనే ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, చేప ఫ్రై రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.